జగత్తులందు నిండి ఉన్నవి. ఆ యొక్క బైబిల్లో ఇటువంటివన్నీ ఒకటానికి ఒకటికి సంబంధం లేకుండా ఎన్నో వాక్యాలు ఉన్నాయన్నమాట. మరి ఒకటి, తరువాత దేవుడు తన స్వరూపమున తన పోలిక చొప్పున ఆదామును చేయుదునని పలికెను. అంటే ఆదాము అనేటువంటి వాడిని ఒకరిని తయారు చేస్తాను అని చెప్పినాడు దేవుడు తన స్వరూపముందు ఆదామును సృజించను, దేవుని స్వరూపమందు వారిని సృజించను. అంటే ఆయనలాగే సృష్టిస్తాను అని చెప్పినా అంట. స్త్రీని కానీ పురుషుని కానీ వారిని సృజించను, అంటే తన పోలికతో సృజించిన అంట. దేవుడికి రూపమే లేనప్పుడు ఈ మనసులను ఎట్లా పుట్టించినాడు? దేవుడు వారిని ఆశీర్వదించను. దేవుడు వారిని ఆశీర్వదించాలంటే వాళ్ళు మనుష్యులై ఉండాలి కదా. దీనికి అర్థము లేదు. ఒకవేళ ఈశ్వరుడు ఆదామును తన స్వరూపమున చేసినేని, ఈశ్వరుడు పవిత్రుడు, జ్ఞానస్వరూపుడు, ఆనందమయాది లక్షణయుక్తుడు కదా, అతనితో సదృశుడు ఆదామేలా కాలేదు? ఈశ్వరునితో సమానంగా ఇతను సృష్టించుతా అన్నాడు కదా, అతను మాత్రం ఎందుకు కాలేదు? ఈ ఆదాము కాలేదు కనుక అతనికి స్వరూపమున చేయబడలేదు. ఆదామును పుట్టించనన్న ఈశ్వరుడు తన స్వరూపమునే ఉత్పత్తి గలదిగా చేసినా అది అనిత్యమెందులకు కాకుండును. తన స్వరూపమును ఉత్పత్తి చేసినాడు అంటే ఏ వస్తువు అయితే ఉత్పత్తి అవుతుందో దానికి అంతము ఉంటుంది, నాశము ఉంటుందన్నమాట. అటువంటి నాశమైనటువంటి వస్తువును ఎందుకు పుట్టించాడు? దేని నుండి తయారు చేసినాడు? మరి ఆదామును ఎక్కడ నుండి పుట్టించను? ఏ వస్తువుతో చేసినాడు అని అడుగుతా ఉంటే మట్టి నుండి చేశాను అన్నాడు. మట్టిని ఎక్కడ నుండి చేశాను అంటే మట్టి లేదు కదా. మీ లెక్క ప్రకారము ప్రకృతి లేదు, జీవులు లేరు, దేవుడు ఒక్కడే ఉన్నాడన్నారు. మరి మట్టి ఆనికి తెచ్చినారు అంటే వాడికి సమాధానం లేదు. తన సామర్థ్యము చేసినాడు అన్నాడు. ఈశ్వరుని సామర్థ్యం అనాదియా నవీనమా అంటే ఎప్పటికీ ఉంటుంది ఆ సామర్థ్యం అంటే అనాది అన్నాడు. అనాది అయిన జగత్ కారణము సనాతన మగును. మరి అభావమును నుండి భావమునేలా నమ్ముచున్నారు అంటే లేని వస్తువును ఎక్కడ పుట్టించినాడు? ఈశ్వరుడు అనాది అన్నావు, ప్రకృతిని లేకోకుండా మట్టిని యాడ్ తీసుకొచ్చి పెట్టాడు. లేని వస్తువు తెచ్చిపెట్టి ఇది తయారు చేశాడు దేవుని యొక్క సామర్థ్యం చేత అంటే లేని వస్తువు పుట్టదు, పుట్టిన వస్తువు ఉండిన వస్తువు ఎప్పటికీ అంతము కాదు. ఒక వస్తువు పుట్టింది తయారు చేశామంటే దానికి ఎప్పటికీ అంతం ఉండే తీరుతుంది. వినాశం, ఉత్పత్తి వినాశనము రెండూ ఉంటాయి ఏ వస్తువైనా కూడా. అట్లాగా సృష్టికి మరో వాక్యం, సృష్టికి పూర్వం ఈశ్వరుడు ఒక్కడే ఉండెను, మరి ఏ వస్తువును లేదు అన్నాడు ఆ క్రైస్తవుడు. ఏ వస్తువు లేదంటే ఇవన్నీ ఎక్కడి వచ్చినాయి? మట్టి, ఈ నీళ్లు ఇవన్నీ ఎక్కడి వచ్చినాయి? ఇప్పుడు ఏ వస్తువును లేకుండా నేను ఈ జగత్ ఎట్లు చేయబడెను అన్నాడు మళ్ళీ సమీక్షకుడు. ఈశ్వరుని సామర్థ్యము ద్రవ్యమా గుణమా? ద్రవ్యమందు రేని ఈశ్వరుని కంటే వేరుగా రెండవ పదార్థం ఉన్నట్లు అర్థమవుతుంది. అంటే ద్రవ్యము అంటే ఒక వస్తువు ఉంది అంటే ముందు ఏ వస్తువు లేదన్నావు, మళ్ళీ ఇప్పుడు వస్తువు ఉంది అంటున్నావు. మరి గుణమా అంటే గుణము ఎట్లా కంటికి కనపడుతుంది? ద్రవ్యము అంటే వస్తువు కనపడుతుంది, గుణం ఎప్పటికి కనపరాదు. కారణము ఈ యొక్క గుణము నుండి ద్రవ్యము ఎప్పటికీ పుట్టదు, గుణము నుండి గుణములే పుడతాయి. ద్రవ్యము అంటే ఒక వస్తువు, వస్తువు నుండి గుణము పుట్టదు, వస్తువులో ఉండే గుణం ఉంటుంది, అది ఎవరికి కనిపించదు. ఏలైనగా రూపము నుండి అగ్నియు, రసము నుండి జలమును కాజాలవు. రూపం ఉండే ఒక వస్తువు నుండి అగ్ని పుట్టదు, రసము నుండి జలము అంటే సాగిపోయేటువంటి రసము, దాంట్లో నుండి జలము కాజాలవు, అవి తయారు కావు. అది జలము పరమాణువులే ముందే ఉండాలి, అగ్ని పరమాణువులు ముందే ఉండాలి. అవి లేకుండా తయారు చేస్తే ఎవరు చేసినా కావు. ఈశ్వరుని నుండియే జగత్తు చేయబడి ఉన్న అది ఈశ్వరుని వంటి గుణకర్మ స్వభావములు కలిగి ఉండేది. అంటే ఈశ్వరుని నుండి జగత్తు చేస్తే ఈశ్వరుని గుణములే ఉండాలి జగత్తులో, అవి లేవు కదా. అతని గుణకర్మ స్వభావములతో తుల్యమైనది కానందున ఈశ్వరు నుండి చేయబడలేదనియే నిశ్చయం. కానీ జగత్తు కారణము పరమాణువులనబడు జడ పదార్థం నుండి చేయబడినది
కాబట్టి ఈశ్వరుడు జగత్తును రచించుచున్నాడని వేదశాస్త్రములందు రాయబడి అటులే ఒప్పుకొనుడు. ఆదాము లోపలి స్వరూపము జీవముగము, వెలుపలి స్వరూపము మనుష్యుని వలె ఉండెనన్న ఈశ్వరుని స్వరూపం అటులెందుకు లేదు? ఆదాములాగా ఈశ్వరుని రూపం ఎందుకు లేదు? ఈశ్వరుని మట్టితో ఆదామును పుట్టించిన అన్నాడు. మరి అటువంటి అప్పుడు నాలాగే పుట్టిస్తా అంటే అతనిలాగా ఈశ్వరుడు ఎందుకు లేడు? ఎలాగైనా ఆదాము ఈశ్వరునితో సమానముగా చేయబడినప్పుడు ఈశ్వరుడు అవశ్యముగా ఆదామును పోలి ఉండవలే. అట్లా లేదే. మరి ఒకటి, దేవుడైన సర్వేశ్వరుడు నేల మట్టితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యను. అంటే వాడి యొక్క నాసికారంధ్రములో ముక్కులో జీవగాలిని ఊదాడంట వాళ్ళ దేవుడు. అప్పుడు ఆదామైనాడంట. దేవుడైన సర్వేశ్వరుడు తూర్పున ఏదెను తోటలో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. దాన్ని తయారు చేసిన నరుని ఆ తోటలో పెట్టాడంట. ఆ తోట మధ్యలో జీవ వృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించినాడు. ఇది వాళ్ళ బైబిల్లో ఉన్నది. ఈశ్వరుడు ఏదేనులో తోట వేసి, ఏదేను అంటే అదొక ఊరన్నమాట, తోట వేసి దానిలో ఆదాము నుంచినప్పుడు అతనిని మరలా అక్కడ నుండి తీసివేయవలసి వచ్చునని ఈశ్వరునికి తెలియక ఉండేనా? ఆ తోట మళ్ళా పీకేయాలా, ఈ ఆదామును మళ్ళీ పక్కన పెట్టాలా అని ముందు తెలియదా? మళ్ళీ పెట్టినాడే అని తెలియక ఉండేనా? మరియు ఈశ్వరుడు ఆదామును మట్టితో చేసినప్పుడు అతని ఈశ్వర స్వరూపుడు కాలేడు. మట్టితో చేసిన ఉన్నప్పుడు ఈశ్వరుని లాంటి వాడు ఎలా అవుతాడు? అయినాడన్న ఈశ్వరుడు సైతము మట్టితో అయి ఉండవలసి వచ్చును. ఈశ్వరుడు కూడా మట్టితో చేసి ఉన్నాడా? ఈశ్వరుడు అతని ముక్కు పుటములలో ఊపిరి ఊదినప్పుడు ఆ ఊపిరి ఈశ్వర స్వరూపమా లేక భిన్నమా? ఆ ఊపిరి ఊదింటే వాడు బతికి లేచినాడు, తయారైనాడు అని చెప్పావు కదా, అది ఈశ్వర స్వరూపమా లేక ఇంకొకటా? భిన్నమై ఉండేనేని ఈశ్వరుడు ఆదాము స్వరూపమున లేడు. ఏకమైన ఒకటైన ఆదామును ఈశ్వరుడును ఒకటైరి. ఒకటిగా ఉన్నచో జన్మము, మరణము, వృద్ధి, క్షయము, ఆకలి, దప్పిక మొదలగు దోషములు ఆదామునకు వలనే ఈశ్వరుని యందు కూడా కలుగును. ఇక అతడు ఎట్లు ఈశ్వరుడు కాగలడు? ఎందువలన ఈ తౌరేతునందలి మాట సరి అని తోచదు. ఇదంతా ఉత్తది. మరియు ఈ పుస్తకము సైతం ఈశ్వరకృతము కాదు. ఈశ్వరకృతము కాదు. వాళ్ళు పరిశుద్ధ గ్రంథము, దైవ గ్రంథము, ఈ యొక్క బైబిలు అని చెప్పేసి పోలుకుంటారు. అది కనీసం మనుషులు విద్వాంసులు రాసిన గ్రంథము కూడా కాదు, అజ్ఞానులు రాసినటువంటి గ్రంథము అని చెప్పబడుతుంది. అప్పుడు దేవుడైన సర్వేశ్వరుడు ఆదామునకు గాఢ నిద్రను కలుగజేసి అతడు నిద్రించున్నప్పుడు అతని పక్కటెముకలోనొక దానిని తీసి ఆ చోటనున్న మాంసమును పూడ్చివేశాను. తరువాత దేవుడైన సర్వేశ్వరుడు తాను ఆదాము నుండి తీసిన పక్కటెముక నుండి ఒక స్త్రీని నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చాను. ఇదిగో నీకు తోడుగా ఉంచుకో, ఈమెను నీకు పొద్దు పోతుంది, ఒక్కరికి దిక్కు తెలియలేదు అని చెప్పి ఇచ్చాడంట. అంటే వాడు నిద్రపోయేటప్పుడు వాని ఎముక తీసి ఆడి మనిషిని చేశాడనమాట. ఇది ఎందుకు చేసినాడు అట్లా అంటే వాళ్ళు ఏం చెప్తారో తెలుసునా? ఈ యొక్క మనిషి మీద, ఈ మొగాడికి మనిషి మీద ప్రేమ పుట్టాలంటే అతని ఎముకైతే ఈ స్త్రీ ప్రేమ పుడుతుందంట. అతనిలో నుంచి తీసిన వస్తువు కాబట్టి అతను ప్రేమగా చూసుకుంటాడంట. అటులైనచో మరి మట్టితో ఈశ్వరుడు ఆదామును మట్టితో చేసిన సో అతని స్త్రీని మట్టితో ఎలా చేయలేదు? ఎముకతో ఎందుకు చేసినాడు? స్త్రీని కూడా మట్టితోనే చేయవచ్చు కదా. ఎముకతో చేసినచో ఆదాముని ఎముకతో ఎలా చేయలేదు? అతన్ని ఎముకతో ఎందుకు చేయలేదు? ముందు అతన్ని మట్టితో ఎందుకు చేసినాడు? ఇవన్నీ తెలియవా? మీ దేవుడికి అజ్ఞానము ఏమి తెలియవా? సర్వజ్ఞుడు కాడు. నరుని నుండి వెడలుట వలన నారీనామము కలిగినచో నాడీ నుండి నరనామము కూడా కలుగవలసి ఉండును. మరి వారి అందును పరస్పరము ప్రేమయు ఉండదగును. స్త్రీని పురుషుడు ప్రేమించున్నట్లే పురుషుని స్త్రీ కూడా ప్రేమింపవలేదు. విద్వాంసులారా, ఈశ్వరుని పదార్థ విద్య ఫిలాసఫీ ఎట్లు చిలుకుచున్నదో చూడుడు.
ఆదాము పక్కటి ఎముకను ఒక దానిని తీసి నారిని స్త్రీని చేసినచో మనుషులకు అందరకు పక్క ఎముక ఒకటి తక్కువగా ఉండదేలా? అంటే మనుషులందరికీ ఒక ఎముక తక్కువ ఉండాలి కదా, ఎందుకంటే దేవుడు తీసి మనిషిని చేశాడు కదా. మరియు స్త్రీ శరీరం మందు పక్కటి ఎముక ఒకటే ఉండవాలి, రెండో ఎముక ఉండకూడదు. మరి అట్లు ఉన్నాయా? ఏలయనగా అది ఒకే పక్కటెముక నుండి చేయబడినది. ఏమి ఈ జగత్తంతయు ఏ సామాగ్రితో చేయబడినో ఆ సామాగ్రితోనే స్త్రీ శరీరము చేయబడనేరకుండెనా? కావున ఈ బైబిల్లో చెప్పబడిన సృష్టి క్రమము సృష్టి విద్యకు విరుద్ధం. మరి ఒకటి, దేవుడైన సర్వేశ్వరుడు చేసిన సమస్త భూజంతువులలో సర్పము ధూర్త స్వభావము గలది. అది ఆ స్త్రీని చూచి, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగింది ఆ సర్పం వాళ్ళని, ఆదామును ఈమెను స్త్రీని అడిగితే, అందులకు స్త్రీ, ఈ తోటలోని చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండుటకై వారిని తినకూడదనియు వారిని ముట్టకూడదనియు చెప్పే సర్పముతో చెప్పాను. అందులకు సర్పము, మీరు చావనే చావరు, ఏలైనగా మీరు వారిని తిన్న వెంటనే మీ కన్నులు తెరవబడును, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె నుందురనియు దేవునకు తెలియు అని స్త్రీతో చెప్పగా, ఆ వృక్షఫలముల ఆహారమునకు మంచిదనియు కన్నులకు అందమైనదనియు వివేకమిచ్చునదనియు ఎరిగి ఆ వృక్షమును చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు భర్తకు ఇచ్చెను. ఇది దేవుడు అది పుట్టించానే, ఆ తోటలో వాళ్ళని పెడతానే, ఈ తోట మధ్యలో ఒక చెట్టు ఉంది, ఈ చెట్టు ఫలములు కానీ వృక్షములు కొమ్మలు కానీ ఆకులు కానీ ఎప్పుడు మీరు తినకూడదు, ఈ పక్కకే రావద్దు అని దేవుడు చెప్పాడు. అవి తింటే గినక మీరు చచ్చిపోతారు, అవి తినకుండా ఉంటే బతుకుతారు అని దేవుడు వాళ్ళకు చెప్పాడనమాట. ఇది అతడు కూడా తినాడు, ఆ భర్తకున్న భార్యలు ఇద్దరు తిన్నారు. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడేరు. వారు తాము దిగంబరులం అనుకొని అంజూరపు టాకులను ఉట్టి తమకు గచ్చడములను చేసుకొనిది. అందులకు దేవుడైన సర్వేశ్వరుడు సర్పమును చూచి, నీవు చేసిన పనికి ఫలముగా పశువులన్నింటిలోనూ భూజంతువులన్నింటిలోనూ నీవు శపింపబడిన దానవై కడుపుతో నడుచుచుందువు అని శాపం పెట్టాడంట. ఆ పాము మీద కోపం వచ్చి దేవునికి, అంటే ఇది ఎంత తప్పు! దేవుడు మంచిని పుట్టించడమేలా అది ప్రజలకు ఇవ్వకుండా తను తిందామని పెట్టుకున్నాడా? నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు, కడుపుతో నడుచుచుందువు, బ్రతుకు దినాలన్నీ మన్ను తింటావుని ఆ పాముకు శాపం పెట్టాడు. దాన్ని వాళ్ళు సైతాను అంటారు. నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరము కలుగజేసేదను. అంటే పాములకు మనుష్యులకు ఎప్పుడు వైరము నేను కల్పించినాను. అది నిన్ను తల మీద కొట్టును, స్త్రీలు సంతానం తల మీద కొట్టును, నీవు దాని మడమను కరచెదవు అని చెప్పాను, శాపం ఇచ్చానమాట. ఆయన స్త్రీని చూసి, ఈ ప్రయాసమును గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను, స్త్రీలు పిల్లలు కనాలంటే ఆ గర్భ చావు బతుకులలాగా మీకు పెట్టెదను, మీకు శాపం ఇచ్చేదను అన్నాడు వాళ్ళ దేవుడు. ఈ వేదనతో పిల్లల కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పాను. ఈ శాపాలన్నీ కూడా వాళ్ళ దేవుడు ఇచ్చినాడంట. అంటే వాళ్ళ దేవుడు మనుషులను బ్రతికించడానికి కాదు, చంపడానికి తయారు చేశాడు ఆ మతము. అట్టి మతముని ఈ ప్రచారకులు అందరూ మతాన్ని సృష్టించి ఆ అందులోకి తీసుకుపోతున్నారు. వాళ్ళ దేవుడు ఆ చెడ్డవాడు, ఆ చెడ్డైనటువంటి అజ్ఞానైనటువంటి ఆ మతంలోకే వీళ్ళని తీసుకుపోతున్నారు వాళ్ళ శిష్యులందరూ కూడా. ఆయన ఆదామును చూచి, నీవు నీ భార్య మాట విని నేను తినవద్దని నీకు ఆజ్ఞాపించిన వృక్షములను తింటివి, నీ పిల్ల మాట విని నేను చెప్పాను కదా ఆ ఫలమును తినాకమని, నువ్వు ఎందుకు తిన్నావు? కనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ఈ నేలకు కూడా శాపం పెట్టాడంట. ఏమని? నీవు బ్రతుకు దినములన్నీ కూడా నీకు తిండి దొరకదు,
దాని పంటను పండించి కష్టపడి అగసాట్లు పడి పంట కోసుకొని తినాలా నువ్వు అని శాపం పెట్టాను. నేల పండకుండా చేసినాడంట. అది ముండ్లు తుప్పలు గచ్చ పొదలను మొలిపించును, అట్లాంటివి మొలుస్తాయి, నీకు తినేటివి మొలచవు అని చెప్పాడు. పొలములోని పంట తిందువు, ఆ పంట పండించుకొని తినాలా అన్నాడు. అంటే దేవునికి చూడు మనుషుల మీద, వాళ్ళ మనుషుల మీద ఎంత కోపం ఉన్నది వాళ్ళ దేవుడికి. సరే, ఇది క్రైస్తవుల దేవుడు సర్వజ్ఞుడుగా ఉంటే ఈ ధూర్త సర్పమును సైతానును ఎలా పుట్టించినాడు అంటే, సైతాను పుట్టించడం ఏమి, సృష్టించలేని ఆ దేవుడే అపరాధి అగును. నువ్వే అపరాధి అవుతావు, దేవుడవు కావు నువ్వు. ఏలైనా అతడు దానిని దుష్ట స్వభావము గలదిగా సృజింపకున్నా అది దుష్టత్వం ఎందుకు చేసి ఉండును? పూర్వజన్మమును అంగీకరింపనిచో అపరాధము లేక దానిని పాప స్వభావము గలదిగా ఏల సృజించెను. పూర్వజన్మ కర్మము ఉంటే రకరకాల బుద్ధులు దుష్టులుగా మంచివాళ్ళుగా పుడతారు. మీ బైబిల్లో జన్మ లేదు, ముందు జన్మ లేదు. పాపం చేసినోడు నరకానికి పోతాడు, పుణ్యం చేసినోడు స్వర్గానికి పోతాడు, ఇంతే వాళ్ళ బైబిల్లో ఉండేది. అందుకే వాళ్ళందరూ పోతున్నారు, మనుషులు లెక్క వచ్చినారని వీళ్ళని తీసుకుపోతున్నారు. నిజము విచారించి చూచిన అది సర్పముగాక మనుష్యుడై ఉండెను. అది సర్పము కాదు. ఏలైనా మనుష్యులు కాకున్నా మనుష్య భాషలో ఎట్లు చెప్పగలుగుతుంది అది? వాళ్లకు ఈ పండ్లు తినవు, మీరు బాగుపడతారు, మీకు కళ్ళు కనిపిస్తాయి, మీకు అజ్ఞానం పోతుందని ఎందుకు చెప్తాడు? అది మనుష్యుడు. తాను అసత్యము వంతుడై ఇతరులను అబద్ధ మార్గమును నడిపించు వారినే సైతాన్ అనవలెను. తాను అసత్యవాది అయి దేవుడు ఇతరులను అసత్య మార్గములో నడిపించువాడే సైతాను. ఇతర సైతాను సత్యవాది, కానీ సైతానే మేలు చేసింది ప్రజలకు అని చెబుతున్నాడు. కనుక అతను ఆ స్త్రీకి విపరీతములు బోధింపలేదు, సత్యమే చెప్పినాడు. ఈశ్వరుడు ఆదాము హవ్వలతో, అంటే ఆమె పేరు హవ్వ అన్నమాట, దీనిని తినుట వలన మీరు చనిపోవుదురని అబద్ధమాడేది దేవుడు చెప్పినాడు. ఇది తింటే చచ్చిపోతారు, మీరు తినకండి అన్నాడు. ఆ చెట్టు జ్ఞానమును అమరత్వమును నిచ్చునదిగా ఉండేనేని దాని ఫలములను తినకూడదని ఎందుకు చెప్పినాడు? అట్లు నిషేధించిన ఈశ్వరుడే అసత్యవాది, మోసగాడు అయ్యను. ఏలయనగా వృక్ష ఫలములు మనుష్యులకు జ్ఞాన సుఖములను ఇచ్చునదై ఉండెనే, కానీ అజ్ఞానమును మృత్యువును కలుగజేయునని కాకుండెను. మంచిదిగానే ఉండాలి కదా ఆ వృక్షము, అటువంటి దాన్ని ఎందుకు తినకూడదు? ఈశ్వరుడు ఆ ఫలమును తినవలదని ఎందుకు చెప్పెను? మరి ఆ వృక్షమును సృష్టించినది ఎందులకు? తన కొరకే సృష్టించిన అనుకున్నా, తను తిందామని పెట్టుకున్నాడేమో అనుకున్నా. అతను సృష్టించిన అనుకున్నా తాను అజ్ఞానియు మృత్యు ధర్మము కలవాడును అయి ఉండేనా? అంటే చచ్చిపోయే ధర్మం తనకుందా, అజ్ఞానం తనకుందా? అది తింటే జ్ఞానం వచ్చాదని చావకుండా బ్రతుకుతాని అనుకుని ఆ చెట్టును సాగుతున్నాడా దేవుడు? ఇతరుల కొరకు సృష్టించిన ఫలములను తినుట అందు అపరాధమేమీ లేదు. వర్తమాన సమయమందు, అంటే ఈ కాలంలో జ్ఞానకారకమగు మృత్యు నివారకమగు వృక్షం ఒక్కటి కనబడలేదే. పోనీ ఈ కాలంలో ఉండాలి కదా, వాళ్ళ దేవుడు పుట్టించే అట్లాంటి చెట్లు లేవే. ఈశ్వరుడు దాని విత్తనమును కూడా నశింపజేసినా ఏమి, అంటే విత్తనాలు లేకుండా చేసినాడా? ఉంటే అవి ఉంటాయి కదా. ఇట్టి పనులు చేసిన మనుష్యుడు మోసగాడును కపటియు అగునేని ఈశ్వరుడు అటువంటి వాడేలా కాకుండాను ఈశ్వరుడు ఎట్లా అవుతాడు? ఈశ్వరుడు కాడు, మోసగాడు, అన్ని రకరకాల ద్రోహాలు చేసిన వాడు. ఈశ్వరుడు దేవుడు ఎట్లా అవుతాడు? ఏలయనగా పరులను టక్కులవన్నీ మోసపుచ్చువాడు మోసగాడును టక్కరియు ఏల కాకుండాను అపరాధము లేనిదే ఈ ముగ్గురకు శాపము పెట్టినాడు. ఎవరికి? భూమికి, ఆమెకు, ఆదాముకు, వీళ్ళందరికీ. ఈ సైతాను అనే పాముకు. వాళ్ళు ఏం తప్పు చేసినారు? కావున ఆ ఈశ్వరుడు అన్యాయకారి అయ్యను. ఈ శాపం ఈశ్వరునకు చెందవలసినది, అతనికే శాపం పెట్టాలి. ఎందుకనగా అతడే అబద్ధము చెప్పి వారిని మోసపుచ్చి ఉండెను. ఈ తత్వ విజ్ఞానమును ఫిలాసఫీని కనుగొనుడు, ఆలోచించుడు. బాధ కలుగకుండా గర్భధారణము ఎవరికైనా జరుగునా? ఇది వాళ్ళ కోతలు కాకపోతే శిశువు పుట్టుట కానీ సంభవమై ఉండునా? ఈ నొప్పులు పడకపోతే ఎట్లా పుడతారు?
శ్రమపడక ఎవరైనాను జీవనము గడపగలుగుదురా? ఎవరైనా కష్టపడి పండించుకొని వ్యవసాయం చేసుకొని ఇవన్నీ చేసుకుంటేనే జీవనం గడుస్తుంది. ముండ్ల చెట్లు మామూలుగానే ఉంటాయి. కూరగాయలు తినుట మానవులకు అందరకు ఈశ్వరుని ఆజ్ఞ వలన ఉచితమే అని చెప్పి తిరిగి బైబిలు నందు మాంసము తినవలెనని వ్రాసినది. అబద్ధము కాదా? మాంసము తినవలని దేవుడు చెబుతాడా? అది నిజమే అని ఇది అబద్ధము. ఆదామునందేమీ అపరాధము సిద్ధింపలేని క్రైస్తవులు జనులందరూ ఆదాము చేసిన అపరాధమును బట్టి అతని సంతానమైనందున పాపులని ఎందుకు చెప్పుచున్నారు? ఓ పాపులారా అని సంబోధిస్తారు వీళ్ళు. ఏమిటి అంటే ఆదాముకు పుట్టిన సంతానం అంతా పాపులు అని దేవుడు చెప్పాడనమాట. వానికి పుట్టిన ఈ ప్రజలందరూ పాపులు అంటారు. వాళ్ళు ఎందుకు చెప్పుతున్నారు? భలే ఇటువంటి పుస్తకము కానీ ఇటు ఈశ్వరుడు కానీ బుద్ధిమంతులకు ఒప్పిదములా? బుద్ధి ఉంటే ఎవడైనా తెలుసుకొని దాన్ని ఎలియచ్చాడు తప్ప ఎవడు ఒప్పుకొనడు. అప్పుడు ఒకటి దేవుడైన సర్వేశ్వరుడు చెప్పాడు, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడయ్యను. కాబట్టి అతడు ఒకవేళ తన చేతిని చాచి జీవవృక్ష ఫలములను కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అనుకొని అతడు ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కేరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటునట్టు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలబెట్టెను. అంటే ఆ తోటలోకి ఎవరు పోకుండా ఆ చెట్టు ఫలములు తినకుండా ఖడ్గాలు తిరుగుతూ ఉండేట్టుగా దేవుడు పెట్టాడంట. చూడండి, ఇది జ్ఞానమందు మాతో సమానుడయ్యనని ఈశ్వరునికి ఇట్టి ఈర్ష్య భ్రమలు ఎందుకు? అంటే ఈడు కూడా ఇవన్నీ తింటే మాతో సమాను కానీ జ్ఞానం వస్తుంది, ఈ దేవుడు తినకూడదు అని పెట్టాడట. ఇవి ఇటివాడు దేవుడు అవుతాడా? ఇదేమి ఇది చెడుగా జ్ఞాన ఫలములు తిని రోగాలు పోగొట్టుకొని ఎక్కువ కాలం బ్రతికితే ఇది చెడునా? అటువంటి చెట్టును తినకూడదని చెప్తాడే వీడు దేవుడా? ఇట్టి శంకయ్యేలా కలిగిన ఈశ్వరునికి సమానుడు ఒకడు ఎన్నటికీ కాదాలడు. ఈ వ్రాతల వలన అతడు ఈశ్వరుడు కాక మనుష్య మాత్రుడై ఉండెనేని మనకు తెలియచున్నది. బైబిలు నందు వర్ణింపబడిన ఈశ్వరుడు మనుష్యుని వంటి వాడే అని విదితమగుచున్నది. అంతేగాక ఈశ్వరుడు ఆదాము జ్ఞానోన్నతిని చూచి దుఃఖితుడగుటయే కాక అమరవృక్ష ఫలములు తిరునని ఎంతయో ఈర్ష్య కలవాడై ఉండెను. ఈ ఫలాలను తిన్నాడు, ఈ పండ్లను తిన్నాడని ఈ తినేటోళ్ళ నరుల మీద కోపం పెట్టుకున్నాడు. మొదట తోటలో ఉంచినప్పుడు తిరిగి ఇతన్ని వెళ్ళగొట్టవలసి వచ్చునను భవిష్యత్ జ్ఞానం అతనికి లేదా? కావున క్రైస్తవుల ఈశ్వరుడు సర్వజ్ఞుడు కాకుండెను. ఇక మెరయిచుండు ఖడ్గమును ధరింపజేసి కొందరను కావలించెను. ఇది కూడా మానవుల పనియే కానీ ఈశ్వరునిది కాదు. అంటే కావిలిగాడు పెట్టా అంట ఆ చెట్టును ఎవరన్నా దోసుకపోతారు పట్టుకపోతారని. అంటే దేవుడు కాయలు పెట్టాడా ఎప్పుడన్నా? ఇది అక్కడ జరిగేటువంటి తత్వం. తర్వాత కొంతకాలమైన తరువాత కయీను అనేటోడు ఒకడు పొలము పంటలో కొంత యెహోవాకు అర్పించగా తెచ్చినాడు. కయీను అనేటోడు పొలం పండించినాక దేవుడికి అని చెప్పేసి కొంత పంట తెచ్చినాడు. హేబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వానిలో కొవ్వెక్కిన వాటిని కొన్ని గొర్రెలను తెచ్చాను దేవునికి. యెహోవా అతని అర్పణను లక్ష్యపెట్టెను. అంటే ఈ గొర్రెలు తెచ్చినోని బాగా మెచ్చుకున్నాడంట. కయీనును అతని అర్పణను కూడా ఆయన లక్ష్య పెట్టలేదు. అతను ఇచ్చిన ధాన్యము కూరగాయలు లెక్క పెట్టలేదంట. ఇది అది బాగిచ్చినాడు, ఏం పనికొచ్చాది అని పక్కన పడేశాను అన్నమాట. కాబట్టి కయీనునకు మిక్కిలి ఆగ్రహము కలిగి నేను తెచ్చిపెట్టి దాన్ని పక్కన పాడేసినాడే అని ముఖము చిన్నబుచ్చుకొనగా యెహోవా కయీనును చూచి నీకు ఆగ్రహం నీకెందుకు కోపం వచ్చింది అని అడిగినాడంట. ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావు ఏమి అన్నాడట. అంటే ఇక్కడ చూడండి, దేవుడు మాంసాహారి కాడేని గొర్రెల అర్పణను హేబేలును ఆదరించి కయీనును అతని అర్పణం ఎందుకు తిరస్కరించి ఉండును? అంటే వాడు బాగా మాంసం తింటాడేమో, వానికి గొర్రెను పెట్టింటే వానికి సంతోషమైందేమో అని ఇక్కడ మనకు. మరియు ఈ జగడమునకు హేబేలు మరణమునకు దేవుడే కారకుడయ్యాడు. అంటే వాడు చచ్చేదానికి కూడా ఈడే కారకుడైనాడు. మనుష్యులు ఒకరితోనొకరు మాట్లాడుకున్నట్లే క్రైస్తవుల దేవుడును మాట్లాడును.
మాట్లాడతాడా? తోటలో వచ్చుచు పోవుచునుటయు అంటే రావడము పోవడము మాట్లాడుతూ ఉంటాడా? దాన్ని వేయుట సైతము మేయుట సైతము మనుష్యుల పనియే. కనుక ఈ బైబిలు మనుష్యులచే కల్పింపబడినదే కానీ ఈశ్వరోక్తము కాదు. మళ్ళీ ఇంకొక వాక్యం, దేవుడు నీ తమ్ముడైన హేబేలు ఎక్కడనున్నాడని కయీను అడిగినాడు. అంటే వాడు బెదిరించిపోయినాడు, రాలేదు, తరువాత యాడున్నాడు అని వాడు అడిగినాడు. అంటే దేవునికి తెలియదా? ఇతను ఏమన్నాడు? నేను తెలియదు స్వామి నాకు అన్నాడు. నా తమ్మునికి నేను కావలివాడనా అన్నాడు. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తపు స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడు అవుతావు, నీకు శపిస్తాను అన్నాడు. మరి నీకు తెలిసింటే నీకు వినబడతావు, నేను నన్నెందుకు అడిగినావు? అడగచ్చు కదా, నా మీద కోపం ఎందుకు అని. ఇక్కడ ఇటువంటి వాక్యాలు ఆ బైబిల్లో ఉన్నాయి. మరి ఈ సమీక్షకుడు ఇక్కడ చెప్తాడు, హేబేలు గతి ఏమై ఉండునదియు ఈశ్వరుడు ఎరుగక కయీనును అడిగిన. అంటే వాడు ఎట్లా పోయినాడని తెలియక అడిగినాడా? రక్తనాదము భూమిలో నుండి ఎప్పుడైనా ఒకరిని పిలువగలుగునా? భూమిలో నుండి ఎప్పుడైనా పిలుస్తుందా? ఇవన్నీ పామరుల మాటలే. కావున ఈ పుస్తకం ఈశ్వరకృతము కానీ ఒక విద్వాంసుని సేవు రాయబడినది కానీ కాజాలదు. అంటే ఈశ్వర పుస్తకము పక్కన పెట్టు, ఈశ్వర రచన కనీసము ఒక విద్వాంసుడు రాసిన పుస్తకం కూడా కాదు. అంటే పామరుల మాటలు ఇవి, ఏమీ తెలియని మూర్ఖులు రాసినటువంటిది బైబిలు అని ఇక్కడ చెప్పబడుతున్నది. కావున ఇటువంటివన్నీ కూడా ఎన్నో ఉన్నాయి. అనోకు మతూషేలహను కనిన తరువాత 300 ఏళ్ళు దేవునితో నడుచుచుండెను. ఇక ఇట్టన్నీ చదువుతూ ఉంటే ఎంత బుద్ధి లేని వాడు యేసుక్రీస్తు యెహోవా వాళ్ళ తరమంతా తరతరాలు ఒక్కదానికి కూడా సరైన ప్రశ్న లేదు. సృష్టి ఎప్పుడు పుట్టింది, ఈ సృష్టిలో ముందు ఏమి పుట్టింది, తరువాత ఏమైంది, ఏది కూడా ఒకదానికి కూడా తలా తోకా లేవు. ఇటువంటి బైబిల్ను నమ్ముకొని మూర్ఖులను వాళ్ళ వలలో చిక్కించి మతాలు మార్చి ఎట్లా వచ్చినట్టు వాళ్ళ దేవుడు ఏ రకంగా మోసాలు చేసినాడో అట్లా ప్రజలను మోసాలు చేసి చంపుతూ, మతం మారకుంటే చంపడానికి కూడా వెనుకాడు, ఎంతోమంది చంపారు కూడా. అట్లా వాళ్ళ దేవుడు ఆగతి, ఈర్ష్య, వ్యసనము, చంపేవాడు. నేను ఖడ్గమునే పంపి ఉన్నాను, ఈ లోకంలో సమాధానం పంపవచ్చునని భ్రమింపకుడు, వీళ్ళు మీకు తంటాలు పెట్టి రగడబెట్టడానికి వచ్చినాను అని చెప్తాడు ఒక చోట. అంటే మీకు ఈ విధంగా పెట్టడానికి పుట్టినాను, నేను వచ్చినాను అని వాళ్ళు తండాలు పెడతారు. వాళ్ళు చేసే పనులు అయ్యే. అందుకబట్టి లోకములో అన్ని అరాచకాలు, అనర్థాలు. ఎందుకంటే ఆ 2 మతాలు అట్లాంటివే కాబట్టి లోకాన్ని ఈ విధంగా నాశనం చేస్తున్నారు. ఇంకా చదవాలంటే ఎంతో ఉన్నది, ఇంకా ఇంతతో సాలిస్తాము.